ఓకే 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 థ్యాంక్ యూ. సో ఒకటి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ముఖ్యమంత్రి మీ నేతృత్వంలోని డెలిగేషన్ అంతా కూడా ఢిల్లీ వెళ్తారా అసెంబ్లీ తర్వాత? 100% మాకు చిత్తశుద్ధి ఉంది. ప్రతి గడప తట్టుతాము, ప్రతి రాజకీయ పార్టీ నాయకులతో కలుస్తాము, ప్రధానమంత్రి మోడీ గారిని కలుస్తాము. మాతో బీజేపీ నాయకులు కలిసి వస్తే చాలా సంతోషము. వారు కలిసి వస్తే తీసుకెళ్తాము. వారు మమ్మల్ని తీసుకెళ్ళినా సంతోషమే. వాళ్ళైతే క్లారిటీ చెప్తున్నారు, ముస్లిం బీసీని కలిపితే అందుకే వారు డొంక తిరుడు ఇచ్చే ఉద్దేశం లేక ఒక సాకు కావాలి కాబట్టి ఆ ముస్లిం సాకును వాడుతా ఉన్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది, మేము చట్టం చేస్తాము. ఆ చేసిన చట్టాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాం, పెద్దలకు వివరిస్తాం. కానీ రెడ్డి పాపులేషన్ ఎక్కువ చూపించారు, రెడ్డిల పాపులేషన్ ఎక్కువ పెరిగింది. బయటకి ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఏ పాపులేషన్ క్లారిటీ ఇంకా ఆ డాక్యుమెంట్ రాలేదు బయటకి. ఓవరాల్ పాపులేషన్ లెక్కలు ఇచ్చినారు, కులాలు వారిగా ఇంకా లెక్క రావాల్సింది. ఓకే, రాకముందు ఎట్లా మాట్లాడతారు? బీసీ ఓసీలకు సంబంధించి అంటే బట్ లీక్ అయిపోయింది కదా, లీక్ 17 లక్షలు లీకులు కావాలి. ఎవరో ఊహించుకొని మాట్లాడితే ఎట్లా పోతుంది? అఫీషియల్ డాక్యుమెంట్ వచ్చినప్పుడు మాట్లాడితే దాని మీద ఏంటి ఏం కదా క్లారిటీ ఇస్తాం. కానీ ఎందుకు ఇవాళ ఇప్పుడు సీఎం మాట్లాడింది చూస్తే చాలా ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చెప్పింది నేను చేశాను, కానీ పార్టీ లీడర్స్ ఓన్ చేసుకోవట్లేదు. అవును, అంతే కదా, ఓన్ చేసుకొని మాట్లాడట్లేదు. ఎందుకు ప్రతిపక్షాలు ఈ విధంగా మాట్లాడుతున్నా, మీరు ఎందుకు చేస్తున్నారు అని అంటున్నారు. ముఖ్యమంత్రి గారు అన్నది ఇంత చరిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయం. స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన నేతృత్వం చేపట్టింది. 1931 తర్వాత ఏ రాష్ట్రం, బీహార్ కర్ణాటక రాష్ట్రం చేసినప్పుడు కూడా అఫీషియల్ గా టేబుల్ చేయలేకపోయినాయి. ఇవాళ సర్వే చేయడమే కాకుండా రిపోర్ట్ మేము టేబుల్ చేయగలిగినాం. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ నిర్ణయం యొక్క గొప్పతనాన్ని బయటకెళ్ళి చెప్పాలి కదా బీసీ నాయకులు. మీకోసం కదా తీసుకుంది. మరి మీరే ఇంట్లో పడుకుంటే ఎవరు చెప్తారు దీని గురించి అని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వాళ్ళ అందరు కులాల సంఘ నాయకులు దాదాపు 40 మంది మాట్లాడినారు. మాటల్లో చాలా మంది మేము సమావేశాలు పెట్టి ఈ వాస్తవం వివరిస్తామని ఆ మాట కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ దశగా కుల సంఘాల వారి కార్యక్రమాలు, మీటింగ్లు పెట్టి ఈ వాస్తవాల్ని, ఈ చరిత్రక నిర్ణయాన్ని వారికి తెలియజేస్తాం.